హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సునీత సంగతులకి స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది, ఏంటో మాట్లాడుకుందాం. ముందైతే అసలు ఏం చెప్పాలంటే ఏం లేదనమాట. మ్యాటర్ పెద్దగా ఏం లేదు. వాళ్ళు కూడా నైట్ ముచ్చట్లు ఇవేం చెప్పడం మానేశారు. మీకు చెప్పాను కదా! డైరెక్ట్ ఎపిసోడు నైట్ ఏం జరిగిందో డిస్కషన్స్ ఏమి ఇంత 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 కూడా వేయకుండా డైరెక్ట్ పాయింట్‌లోకి వచ్చేస్తున్నారు. అలాగే నేను కూడా డైరెక్ట్ పాయింట్‌లోకి వచ్చేస్తున్నాను ఈరోజు. మార్నింగే గుడ్ మార్నింగ్ సాంగ్‌తో స్టార్ట్ అయిపోయిందనమాట. ఏం లే అసలు లైవ్‌లో కొంచెం కొంచెం ఏమైనా సీన్‌లు కొన్ని టాస్క్ అయిన తర్వాత డిస్కషన్స్ ఏమైనా ఉంటాయి గదా! అవి గూడా అంటే ఏదో నామకే వాస్తు కూడా చూపించట్లేదనమాట. సో, మార్నింగ్ డిస్కషన్ అయిపోయింది. ఈరోజు చెప్పడానికి కూడా ముందు 2 కారణాలున్నాయి. ఫస్ట్ థింగు పెద్దగా ఏమీ మ్యాటర్ లేదు. సెకండ్ థింగ్ ఇది నా ప్రాబ్లమ్. మా టీవీలో సరిగ్గా రాలేదు. ఈరోజు కొంచెము స్టక్ అయ్యి వచ్చిందనమాట. ఈ యూఎస్‌లోకొచ్చే అంటే ఈ ఐపీటీవీలన్నీ ఎప్పుడు ఆ ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ ఉండే వాళ్ళకైతే నేను చెప్పిన పాయింట్ కరెక్ట్‌గా అర్థమవుతది. సో, ఆగిపోతే వచ్చింది. సో, ఈరోజు దానివల్ల ప్రాపర్‌గా ఎపిసోడ్ రాలేదు. బట్ అయినా కూడా నేను లైవ్ కొంచెం చూసాను. అది ఇది కవర్ చేసి ఏం జరిగింది ఏంటో ఓవరాల్‌గా చెప్పేస్తా. ఏం లేదు ఈరోజు ఫైనల్‌గా 3 టాస్కులు జరిగినాయి. ఆ టాస్కులు ఎందుకు అనంటే మళ్ళీ సర్వైవల్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఆపాలని మళ్ళీ పెట్టారు. అది ఎందుకు పెడతారు? అక్కడ ఆల్రెడీ 12కి ఆళ్ళు 8 మెంబర్స్‌ని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళని తీసుకురావాలి. ఇక్కడ గేమ్‌లు ఆడించి ఏదో దాంట్లో నెగ్గించి అది ఇది కలిపేసి వాళ్ళు అనుకున్న నంబర్‌కొచ్చేలాగా మనకి ఈరోజు ఎపిసోడ్‌లో మణికంఠ చెప్తాడు. 2+2 2 ఆ 2 ఈ 2 కలిపి అన్ని 2 కలిపేసి 12 అయ్యిద్ది కదా అంటాడు. అలా ఉంటదనమాట. సో, మొత్తానికి ఏదో ఒక ఆటలాడించి 8 మెంబర్స్‌ని తేవడానికి 8 మ్యాచ్ చేయడానికి పడే తంటాలు ఇవన్నీ. ఫైనల్‌గా అదే జరుగుతుంది. సో, ఫస్ట్ టాస్కొచ్చి నిఖిల్ అండ్ విష్ణుప్రియకి స్విమ్మింగ్ కాదులే. వాటర్‌లోకి దిగి లోపల బాక్సు రింగ్ ఏమంటారు వెయిట్స్ ఉన్నాయి కొంచెము. అది లాక్ బయట పెట్టారు. అది తీసి నేనంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలేమో. అది తీసి లోపలికెళ్ళి దాన్ని పైకి తీసుకొచ్చి రో చేయాలి. అందులో ఇద్దరు యాక్చువల్లీ ఈ టాస్క్ మెన్ చేస్తే బాగుండేదేమో అని నాకనిపించింది. నబీల్ చేసుంటే బాగుండేమేమో అనిపించింది. అక్కడ నిఖిల్ చేశాడు. ఇక్కడ విష్ణుప్రియ. ఇద్దరు బాగా ట్రై చేశారు. బట్ నిఖిల్ అవి తీయడం అయితే తీసి రింగ్స్ బయటికి తీసుకొచ్చాడు కానీ అక్కడ టాస్క్ అయితే కంప్లీట్ చేయలేకపోయారు ఇద్దరుని. సో, ఆబ్వియస్లీ ఇద్దరికి కూడా పాయింట్ పోయినట్టే అయిపోయింది. ఇంకో టాస్క్ ఏం పెట్టారు? నెక్స్ట్ బ్యాలెన్సింగ్ టాస్క్ ఒకటి పెట్టారు. బాల్స్ ఇలా ఉంది బ్యాలెన్సింగ్ లాగా. దాని మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ బాల్స్‌ని దాంట్లో పెట్టి హోల్డ్ చేయాలన్నమాట. తర్వాత దిగిపోవాలి పడిపోకుండా. సో, అవి కొంచెం తేలికగా ఉంటాయి. ఈజీగా ఇలా అంటే పడిపోయేలా ఉంటాయన్నమాట. ఈ దానికి మన అవతల టీంలోనేమో యష్మి, ఇక్కడేమో మణికంఠ. ఎందుకంటే లైట్ వెయిట్ కొంచెం వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ చేయగలిగే వాళ్ళు చేస్తే దానికి కరెక్ట్ అని చెప్పి వాళ్ళిద్దరూ ట్రై చేశారనమాట. ఇక్కడ మణికంఠ చాలా ఆడాడు. చాలా ఏసాడు బాల్స్ అన్నీ. లాస్ట్‌లో ప్రెషరో, టెన్షనో ఏమో అన్ని రకాలుగా కొంచెం తడబడి మిస్ అయిపోయింది. యష్మి కూడా చాలా బాగా ఆడింది. సూపర్‌గా ఏసింది. అండ్ ఫైనల్‌గా బ్యాలెన్స్ చేసుకొని ఫైనల్‌గా విన్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మన బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెడతారు కదా! ఈసారి ఏంటంటే వీళ్ళకి అవతలోళ్ళు తీసేయమంటేనే ఈజీ. ఓ మాట అనేసి తిట్టేసి ఊరుకోవచ్చు. వీళ్ళని తీసేయమన్నప్పుడు దట్టు ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇంకా ఏమంటారు ఇంకా ఇదనమాట. అందరూ ఓకే అనే క్యాండిడేట్‌లే. సో, సీతకి వీళ్ళ టీంలోంచి ఒకళ్ళు తీసేయమని చెప్పారు. అప్పుడు మొదలైంది డిస్కషను. రామచంద్ర అసలు నేను లైవ్ చూసాను. పొద్దున పెట్టానది. నేను నా పని చేసుకుంటూ, వంట చేస్తూ అన్నీ అవుతున్నా గూడా సాగదీసింది సీత అయితే ఈరోజు. అబ్బబ్బబ్బా! టార్చర్. లైవ్ చూసిన వాళ్ళకైతే నిజంగా టార్చరే. దానికన్నా ఎపిసోడ్ చూడడం చాలా బెటర్ అనమాట. ఇలా చేస్తే ఇలా అనుకుంటారు. మణికంఠ నుంచితే ఇలా అనుకుంటారు. నేను తీసేది నన్నుంటే ఇలా ఉంటారు. నేను ఆడలేదు. ఏదేదేదో మొత్తానికి బిగ్ బాస్ ఇయన్నీ వినేసేసి ఆయనేం చెప్పాడు, మీరు ఒకళ్ళని తీయాలి. ఎవరు ఆడట్లేదు బాగా అంటే విన్ అవ్వడానికి సహకారం చేయట్లేదు అనేలాగా తీయండి అని చెప్పి ఒక ట్విస్ట్ పెట్టాడు. ఇన్ని మాట్లాడుకొని ఇన్ని డిస్కషన్ అయినప్పుడు ఆయన పాయింట్ పెడతాడు కదా! ఆ పాయింట్‌లో పెట్టాడనమాట. అప్పటిదాకా అనుకున్న డెసిషన్ అంతా మార్చుకొని సీత ఫైనల్‌గా మణికంఠని తీసేసి సీత ఉన్నదనమాట. సో, అది అయిపోయింది అక్కడికి.
మనోడు ఫీల్ అయ్యాడు, అర్థం చేసుకున్నా అన్నాడు, అలిగాడు, చేశాడు, చాలా జరిగినాయి. బట్ అదంతా లైవ్‌లో చాలా జరిగినాయిలే. ఎపిసోడ్‌లో అయితే పెద్దగా ఏం చూపియలేదు. అక్కడికి అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటేం పెట్టారు? నెక్స్ట్ ఇంకో టాస్క్ పెట్టారు. ఇక్కడ మన ఈ మధ్య మధ్యలో టాస్క్‌కి మధ్య మధ్యలో బానే టైము, డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ టాస్క్ ఈరోజు నబీల్ అండ్ ఆదిత్య ఓం ఆడారు. అది ఒకటి రింగ్‌లా ఒకటి స్క్వేర్‌లో మూవ్ అవుతుంటది. బాల్స్ వాటి బాస్కెట్స్‌లోకి త్రో చేయాలనమాట. బానే ఉంది. ఎట్టకేలకు నిన్న ఫైర్‌లో చేయి పెట్టిన దగ్గర నుంచి ఆదిత్య ఓం గారు మంచి ఫైర్‌లో ఉన్నట్టున్నారు. ఫైర్‌గా ఆడేశారు ఫుల్‌గా. ఆయనకి ఈజీగా బావుంది ఆ కంఫర్ట్‌గా. సో, విన్ అయిపోయారు ఆయన. చాలా ఈజీగా ఆడేశారు. ఆదిత్య ఓం అయితే. ఇక్కడ పాపం ఇక్కడసలు భలే హ్యాపీ అనిపించింది. పృథ్వీ పృథ్వీ ఓ పక్కన, యష్మి ఓ పక్కన, మధ్యలో నిఖిల్ కూర్చున్నాడు. వీళ్ళు లేచిపోతుంటే ఆగండి, ఆగండి అని ఆపుతున్నాడనమాట ఎక్సైట్‌మెంట్‌కి. సో, ఇట్స్ గుడ్ వన్ చూడాలనిపించింది. సో, ఫైనల్‌గా ఆదిత్య ఓం విన్ అయిపోయారు. ఇక్కడ వీళ్ళకి ఆపోజిట్ టీం వాళ్ళకి శక్తి టీం వాళ్ళకి కాంతార టీంలోంచి ఇప్పుడు ఒకరిని తీసేయాలని చెప్పారనమాట. వీళ్ళ డిస్కషన్స్ చేసుకొని మొత్తానికి సీతను తీసేశారు. సీతను ఎందుకు రీజన్స్ అంటే ఆబ్వియస్లీ సీత రీజన్స్ ఏమున్నాయి? సీత అంటే ఈ గేమ్‌కి ఈజీగా లేడీస్‌ని ఎవరినైనా పంపించొచ్చు. ముందు గేమ్‌కి విష్ణుప్రియ టైంలో నాకైతే అలానే అనిపించింది. సో, నిఖిల్ చాలా అంటే కరెక్ట్ పాయింట్ పెట్టాడనిపించింది. ఏ గేమ్‌కి ఎవరిని పంపాలో అది సరిగ్గా చూస్ చేసుకోలేదేమో అని అనిపించింది. సో, సీతను తీసేస్తున్నా అని చెప్పి సీతను తీసేసాడు. సీత కొంచెం ఫీల్ అయింది బాగా. ఏడ్చింది. తను డిఫెండ్ చేసుకుంది. ఆబ్వియస్లీ చేసుకోవాలి. లేదంటే ఎలా గివ్ అప్ ఇచ్చావని తర్వాత దొబ్బుతారు మళ్ళీ. సో, ఇదయిందనమాట. ఈరోజైతే ఇది అయిపోయింది. ఇదంతా పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఇలా ఊరికే డిస్కషను. ఎవరికాళ్ళు నైట్ అయిపోయింది. మాట్లాడుకుంటూ ఉన్నారు. యష్మి, ప్రేరణ, మణికంఠ, నబీల్ ఇలా మాట్లాడుకుంటారు కదా డిన్నర్లు అయిపోయి నైట్ అయిపోయాక. బట్ ఇక్కడ ఒక చూడముచ్చటైన సన్నివేశం ఏం జరిగిందంటే నైట్ కూర్చున్నారు అందరూ. ఎవరెవరు కూర్చున్నారంటే నిఖిల్, పృథ్వీ, సీత, యష్మి, ప్రేరణ మణికంఠ ఉన్నాడు. అందరూ చక్కగా ఈరోజు నిజంగా ఈరోజు నైట్ ఇది చూస్తే లాస్ట్ సీను. ఈరోజు చక్కగా కూర్చొని బిగ్ బాస్ హౌస్‌లో మాట్లాడుకునేలాగా ఈరోజు మాట్లాడుకున్నారు. లేతే ఏదో కొత్త పెళ్ళికొడుకు, కొత్త పెళ్లి కూతురులాగా అతుక్కొని జబ్బలు పట్టేసుకొని అసలు ఆళ్ళు ముగ్గురే. అయితే నిఖిల్ లేకపోతే పృథ్వీ ఇద్దరు పట్టేసుకొని ఏదో ఇంక చోటు లేనట్టు ఇరికిరికిరికిరి అయిపోయి అలా అనిపించేది. ఈరోజు ఎవరికాళ్ళు ఎదురుగా ఒకళ్ళు, అక్కడొకళ్ళు కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టుకొని భలే అనిపించింది నాకైతే ఈరోజు. పర్ఫెక్ట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో థింగ్స్ నైట్ ముచ్చట్లు ఉంటే కొంతమంది ఉంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు ఎర్లీగా వెళ్ళి పడుకుని పోతారు. కొంతమంది మన పిల్లలు ఇలా ఉన్న వాళ్ళందరూ ఆటలో ఉంటారు. కొంతమంది అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు ముచ్చట్లు. అలా నీట్‌గా అనిపించిందనమాట నాకైతే. సో, అది కొన్ని పోయిన తర్వాత కొన్ని అలా మారతాయి, అలా అవుతాయన్నమాట. అండ్ వీళ్ళు ఇప్పటికప్పుడు ఉన్న శక్తి టీం కన్నా గేమ్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అవి ఇప్పుడు ఎక్కువ చూపిస్తున్నారన్నదైతే మాత్రం సూపర్‌గా అనిపిస్తుంది. వీళ్ళు ఇలాగే కనుక కంటిన్యూ అయ్యి ఎళ్తే ఎందుకంటే ఏదైతే ఎళ్ళిపోయిందో, ఏం జరిగిందో మనం ఇప్పుడు మళ్ళీ పేర్లు కూడా అనవసరం. జరిగిందో దాన్ని మర్చిపోయి దాన్ని అసలు మైండ్‌లోకి తెచ్చుకోకుండా దే ఆర్ ప్రొసీడింగ్ అది చాలా మంచిది. చాలామంది ఏంది మర్చిపోయాడు పృథ్వీ మర్చిపోయాడు ఇలా అనుకుంటా దట్స్ అ పర్సనల్ థింగ్ అది పక్కన పెడితే గేమ్‌లో దాన్ని ఎఫెక్ట్ అవ్వకుండా చాలా బాగా ప్రెజెంట్ చేస్తున్నారు. పృథ్వీ గానీ, నిఖిల్ గానీ వీళ్ళనైతే ఈ విషయంలో మెచ్చుకోవాలనమాట. సో, ఇది జరిగింది ఈరోజైతే. రేపటి ఏదో మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. కొన్ని నేమ్స్ వచ్చాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నేమ్స్. కొన్ని బాగానే ఉన్నాయి వినడానికి. కొన్ని అయితే నాకు నిజంగా అర్థం కాలేదు. గంగవ్వని ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కాలే. అంటే ఆమె పాపం అప్పుడే సరిగ్గా ఉండలేకపోయారు కదా! ఇప్పుడు మళ్ళీ ఏమిటో అన్నది నాకు టేస్టీ తేజ మొన్నే వచ్చాడు. మళ్ళీ వెంటనే కొంచెం మరి ఏమైనా ఆట అంటే వెంటనే కదా! మళ్ళీ ఆట ఏమైనా మార్చుకుంటారా అంటే అలా అంటే వెంటనే అంత చేంజ్ అయ్యే పర్సనాలిటీ కాదు కదా! ఇప్పుడు మెహబూబ్ చాలా రోజులైంది వచ్చి. సో, కొంచెం ఏమైనా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ తనది మార్చుకోవడానికి, చూపియడానికి బావుంటది తన యాటిట్యూడ్‌కి. హరితేజ్ ఏమైనా ఒకప్పుడు ఫన్‌గుంది. ఇప్పుడేమైనా కొంచెం సీరియస్ కొంచెం లేతే మెచ్యూర్డ్‌గా ఇంకొంచెం ఇదిగా బిహేవ్ చేయొచ్చు. అలా కొంతమందిని ఓకే అనిపించింది కానీ,
కొన్ని అయితే ఎందుకబ్బా వీళ్ళు మళ్ళీ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే. చూద్దాం ఏం జరుగుతుంది. వీకెండ్ ఏమైనా ఆళ్ళొచ్చాక ఏమైనా ఇంట్రెస్టింగ్‌గా జరిగి బావుంటదేమో. అంతే ఈ వీడియోకైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకేమైనా ఉందా చెప్పడానికి? అంతే. నేను వేరే వీడియోస్ పెడుతున్నా. నా వెయిట్ లాస్ పెడుతున్నా. బానే వెళ్తుంది. పర్లేదు. కొంచెం ట్రై చేస్తున్నా, కష్టపడుతున్నా. కొంచెం సపోర్ట్ చేయండి దానికి గూడా, మిగిలిన వీడియోస్‌కి గూడా. బిగ్ బాస్ అయితే ఇంతే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ టుమారో. బాయ్.